నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన తెనాలి బార్ అసోసియేషన్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంకు యొక్క లక్ష్యం. ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు వెల్లడి. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సమాజానికి ప్రజలకు న్యాయం అందించి రక్షణ కల్పించే న్యాయవాదులపై వరుస దాడులు హత్యలు జరగడం అమానుషమని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బేడతాల ప్రభాకర్, సీనియర్ న్యాయవాది తాడిబేని శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు, మద్ది మల్లికార్జునరావు, కామినేని చిన్న, జి పుణ్యవతి, గణపతి బెన్హర్, కొమ్ము అబ్రహం లింకన్, గుంటూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 24/3/2025 సీనియర్ న్యాయవాది ఈ ఇజ్రాయెల్ ఎల్బీ నగర్ బార్ రంగారెడ్డి జిల్లా ఆయనపై అగంతకుడు అతి దారుణంగా, భయంకరంగా, కిరాతకంగా పట్టపగలు అందరు చూసేటప్పుడు అతన్ని నరికి చంపడం జరిగింది. వాస్తవంగా నెలకొకసారి, నెలలో 2 సార్లు మొన్న చూస్తే కണ്ണన్ అనే న్యాయవాదిని తమిళనాడులో కోర్టు ప్రాంగణంలో నరికేయడం జరిగింది. అలాగే మొన్న చూస్తే పొన్నూరులో ఒక అడ్వకేట్పై ఎస్ఐ దాష్టికం చేస్తే అతను చాలా తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. ఈ విధంగా అడ్వకేట్స్కి రక్షణ లేకుండా పోయింది. అడ్వకేట్స్ వాళ్ళు స్వతంత్రంగా కక్షిదారులకు న్యాయం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సమాజంలో అడ్వకేట్స్ పాత్ర చాలా ఎంతో గొప్పది. స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుంచి ఎప్పటి నుంచో అడ్వకేట్స్ పాత్ర ఉంటూనే ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించండి. అలాగే ఈ ఇజ్రాయెల్ ఎవరైతే చంపేయబడ్డారో అతన్ని ఎవరైతే అది క్రూరంగా చంపాడో అతనికి ఉరిశిక్ష వేసే వరకు కూడా ఈ న్యాయవాదులందరూ కూడా నిలబడతామని కూడా తెలియజేస్తున్నాం. గౌరవప్రదమైనటువంటి న్యాయవాది వృత్తి చేసుకునేటువంటి న్యాయవాదుల మీద సిరీస్ ఆఫ్ అటాక్సే కాదు, మర్డర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సమాజానికి తద్వారా ప్రజలకి న్యాయం అందించి ఎల్లవేళలా రక్షణ కల్పించేటువంటి న్యాయవాదుల్ని ఈ రకంగా తుదముట్టించడం అనేది చాలా గర్హించదగినటువంటి విషయం. ఇది పోను ఇంకా మితిమీరిపోయింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద తక్షణమే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి, న్యాయవాదులకి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పురపాలక సంఘ పరిధిలోని పలు వ్యాపార సముదాయాలకు మంగళవారం వేలంపాట నిర్వహించారు. పురపాలక సంఘ పరిధిలోని కూరగాయల మార్కెట్, కబేళా, చిండావూరు పార్కులోని ఫుడ్ కోర్ట్ మరియు సైకిల్ స్టాండ్లకు సంబంధించి పురపాలక సంఘ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ నెల 19న వేలంపాట నిర్వహించగా పాటదారులు ఎవరూ రాకపోవడంతో తిరిగి 25వ తేదీ మంగళవారం వేలం నిర్వహించినట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. అయితే ఈసారి పాటదారులు పాల్గొన్నప్పటికీ ఆశించిన మేర పాట రాకపోవడంతో వేలం వాయిదా వేసినట్లు తెలిపారు. పురపాలక సంఘ ఆర్థిక వనరుల దృష్ట్యా మరలా వేలం తేదీని ప్రకటిస్తామని కమిషనర్ శేషన్న వివరించారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి మార్కెట్స్ కానీ, ఫ్రూట్ మార్కెట్, కబేళా, అలాగే ఎస్ఎస్ఎన్ పార్కులో ఉన్నటువంటి ఐటమ్స్, ఫుడ్ కోర్ట్ కానీ, సైకిల్ స్టాండ్ కానీ, అలాగే కిడ్స్ జోన్ కానీ వీటికి సంబంధించి ప్రతి ఏడాది లాగానే చట్ట ప్రకారంగా ఆప్షన్స్ నిర్వహించడం అయింది. ఈ నెల 13వ తారీఖున ఆల్రెడీ ఆప్షన్స్ అయినాయి, కానీ ఆ రోజు ఎవరు కూడా రాలేదు. అందువల్ల ఈ రోజుకు పోస్ట్పోన్ చేశాం. ఈరోజు అందరూ కూడా ఆప్షన్లోకి వచ్చారు. అయితే పాటలు మున్సిపాలిటీ యొక్క ఆర్థిక వనరులను సమకూర్చుకునే క్రమంలో సంతృప్తికరంగా లేనందున
వెజిటబుల్ మార్కెట్ కానీ, కబేలా కానీ, అలాగే ఫుడ్ కోర్ట్ కానీ, కిడ్స్ జోన్ కానీ, సైకిల్ స్టాండ్ కానీ ఇతర ఇవన్నీ కూడా పాటలు అయితే సాగాయి. బట్ సంతృప్తికరంగా లేనందువల్ల మున్సిపాలిటీకి ఆల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఆప్షన్స్ను పోస్ట్పోన్ చేయడమైంది. మళ్ళీ వాటిని ఒకసారి చూసి కాల్ఫర్ చేస్తాం. టీబీ రోడ్లోని ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి బ్యాంక్ చైర్మన్ మంగమూడి హరిప్రసాదరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో 2025-26 అంచనా బడ్జెట్ను ఆమోదించట, బ్యాంక్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను సమావేశంలో చర్చించారు. సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్స్ కొణిదెన నాగేందర్రావు, దప్పలపూడి శాంసన్, బ్యాంక్ ఇన్ఛార్జ్ సెక్రటరీ కేవీవి అమర్నాథ్, బ్యాంక్ మాజీ చైర్మన్ అప్పిశెట్టి వెంకటేశ్వరరావు మరియు ఖాతాదారులు, ఏ తరగతి సభ్యులు పాల్గొన్నారు. ఈ బ్యాంక్ ఎప్పుడున్న బోర్డు తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీని యొక్క అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వేరే వాళ్ళు చేసినప్పుడు కానీ ఇది పిండి పడుతుంది తప్ప దీన్ని డెవలప్ చేయడం అనేది జరగల. ముఖ్యంగా మేము వచ్చేటప్పటికి ఇది 58% ఎన్పిఏ పెరుగుంది. నేను దిగిపోయేటప్పటికి 7.5 ఉంది మన బాకీలు. అది తక్కువ, అసలు అంత తక్కువ ఉండదు, అంత కవర్ చేసాము అనమాట. మేము 84% ఉన్న ఎన్పిఐని మేము బోర్డు దిగేటప్పుడు 7.5 తీసుకొచ్చాం. ఆర్బీఐ వాళ్ళు సామాన్యంగా ఎవరికి కంగ్రాచులేషన్స్ చెప్పరు, అలాంటిది మాకు తెలియజేశారు. అదేవిధంగా మేము ఉన్నప్పుడు జిల్లాలోనే కోఆపరేటివ్ బ్యాంకుల్లో హైయెస్ట్ ట్యాక్స్ ఇన్ టైంలో పే చేసింది కూడా మన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఆ టైంలో మరి విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ గారు ఇన్కమ్ ట్యాక్స్, గుంటూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారు ఇన్కమ్ ట్యాక్స్ హ్యాపీ క్లబ్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి 2 జిల్లాల్లో ఇన్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసి ఏ బ్యాంకులోకి ఇన్ టైంలో పే చేసిందో, హైయెస్ట్ పే చేసిందో చూస్తే మన గుంటూరు జిల్లాలో మన బ్యాంకు రావడం, ప్రప్రదంగా మరి వాటి చేతుల మీద మనం అవార్డు తీసుకోవడం అనేది చాలా ఈ బ్యాంక్ యొక్క గొప్ప విషయం. మన గవర్నమెంట్ వచ్చినాక నాకు అవకాశం కల్పించినాక ఈ 3-4 నెలల్లో మనం 3,15,69,000 రూపాయలు డిపాజిట్ సేకరించాం. మన పార్టీ గుడ్విల్ కానీ, మన బ్యాంక్ అంతకుముందు చేసిన అభివృద్ధి పనులకు కానీ, మనం ఇప్పుడు రాగానే డిపాజిట్స్ మీద సీనియర్ సిటిజన్స్కి 9% చేయడం, అదేవిధంగా జనరల్ దానికి 8.5 చేయడం అనేది ఈ యొక్క గొప్ప విషయం. అందరూ ఉపయోగించుకున్నారు, ఇంకా ఉపయోగించుకోవాల్సిందిగా ఖాతాదారులందరికీ నేను వినయించుకుంటున్నాను. అదేవిధంగా మనం గోల్డ్ రేట్లు చూసుకుంటే ఇవాళ మేము గ్రాముకి బోర్డు మీద కూడా పెట్టాం, 6,000 రూపాయలు ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ రేట్ కూడా 79 పైసలు పడుతుంది. కాబట్టి ఖాతాదారులు, వినియోగదారులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇంకో విషయంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ లోన్స్ విషయం. మాకు ఇచ్చిన ఈ తక్కువ టైంలో 3,91,00,000 ఇచ్చాం. ఇది ఒక చరిత్ర బ్యాంకులోనే. ఇంతవరకు 119 సంవత్సరాలు ఈ బ్యాంకు పెట్టి ఈ షార్ట్ పీరియడ్లో 3,91,00,000 ఇవ్వడం అనేది బ్యాంక్ స్టాఫ్ యొక్క కృషి, మన కమిటీ వారి కృషి, ఖాతాదారులు మన బ్యాంకు మీద ఉన్న నమ్మకంతో 3,91,00,000 లోన్లు ఇచ్చాం. కొత్త లోన్లు మనం రీషెడ్యూల్ కొత్త లోను. ఎన్పిఏ వచ్చేసేసి మనం మొండి బకాయిలు 1,80,00,000 వసూలు చేసాం. చాలా గొప్ప విషయం. వాళ్ళు గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో వాళ్ళు వసూలు చేసింది 45 లక్షలు. మన 3 నెలల్లో మనం వసూలు చేసింది 1,80,00,000. ఖాతాదారులు, తెనాలి నియోజకవర్గం ప్రజలు, ఈ బ్యాంక్ కింద ఉన్న ఈ 5 ఊళ్ళు మరి లోన్స్ నేను మన జనరల్ బాడీ మీటింగ్లో నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి నేను రిప్రజెంటేషన్ బ్యాంక్ తరఫున పంపించడం జరిగింది. 10 సంవత్సరాలు దీన్ని లోన్ పీరియడ్ పెంచమని, ఖాతాదారులకి ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి, మనకి గుంటూరు జిల్లాలో అన్ని ఊళ్ళు కలిసి వచ్చే విధంగా మాకు అప్రూవల్ చేయవలసిందిగా అని చెప్పేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా కొత్తగా 3-మెన్ కమిటీ వేయడం జరిగింది. ఈ 3-మెన్ కమిటీలో మరి 3 ఏర్పాటు చేశారు.
అయినా కూడా పాలకవర్గం అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసా పత్రాలు మనం ఇప్పుడు మీటింగ్ ద్వారా తెలుసుకున్నాము. మరి తక్కువ కాలంలో మరి ఇంత బడ్జెట్ మీద డబ్బులు వసూలు చేసి అలాగే మరి ఎంతో లోన్లు ఇవ్వటం జరిగింది. ఈ లోన్లు కూడా అర్బన్ బ్యాంక్ అనేది పేదలకు పెన్నిది. పేదలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో రూల్స్ పెడతారు బ్యాంకుల్లో, కానీ ఆ అర్బన్ బ్యాంకులో రూల్స్ తక్కువ, కట్టుబడి తక్కువ, వడ్డీ తక్కువ, అనేక కార్యక్రమాలను ఉపయోగించుకోవడానికి పిల్లల పెళ్ళికి కానీ పిల్లల చదువులకు కానీ మరి మన రైతులకు కానీ పంట లోన్లు కానీ ఏమైనా కానీ మన గోల్డ్ లోన్ తీసుకొని చాలా కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.